Good afternoon, children. Today, we will discuss about అంటే ఈ రోజు మనం చెప్పుకుంటున్నటువంటి రాజనీతి శాస్త్రంలో ప్రధానంగా రాజనీతి శాస్త్రం అర్థం నిర్వచనం అనేది ఫస్ట్ లెసన్ ఉన్నది. మనం చెప్పుకుంటున్న పాఠం ఏంటంటే సెకండ్ యూనిట్ చాప్టర్ 2 రాజ్యం సార్వభౌమాధికారం. రాజ్యం సార్వభౌమాధికారం నిర్వచనం పరిధి ప్రాముఖ్యత అనేది మనము నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం. ఈరోజు రాజ్యము ప్రభుత్వము తర్వాత రాజ్యము మరియు సొసైటీ అంటే సమాజం, అదేవిధంగా రాజ్యమును అసోసియేషన్ అంటే సంస్థ, వాటికి మధ్య సంబంధాలు పోలికలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు మనం చెప్తున్నటువంటి ముఖ్యమైన అంశం. ఒకటి ఏంటంటే ప్రతి రాజ్యంలో ప్రతి పౌరుడు తన ఎంతో బాధ్యతగా నిర్వహించడం జరుగుతుంది. ఆ బాధ్యతను ఏమని పిలుస్తారంటే అంటే ఒక అధికారి తన యొక్క అధికారంను సమాజంలో ఉపయోగించడం, దాన్ని ఏమంటారు సార్వభౌమాధికారం అని అందరు. ప్రతి రాజ్యంలో ఏ విధంగా అయితే ఎన్నికల నిర్వహణ అనేది ఉంటుంది, ప్రతి రాజ్యంలో పౌరుడు వారి యొక్క ప్రాముఖ్యతను ఏ విధంగా ఉన్నదో సార్వభౌమాధికారం కూడా ఆ రాజ్యంలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నది. ఒకటి ఏంటంటే ఇక్కడ ఇందులో రాజ్యం మరియు సమాజం, రాజ్యం సమాజం రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏమిటి, రాజ్యంకు సమాజంకు మధ్య తేడాలు. రెండోది ఏమిటి, రాజ్యం మరియు ప్రభుత్వం రెండింటి మధ్య తేడాలు. స్టేట్ అండ్ గవర్నమెంట్ రెండు మధ్య వ్యత్యాసం అనేది ఏ విధంగా ఉన్నది, స్టేట్కు గవర్నమెంట్కు అంటే రాజ్యానికి ప్రభుత్వానికి మధ్య సంబంధం. తర్వాత మూడోది స్టేట్ అండ్ అసోసియేషన్, రాజ్యం మరియు సంస్థ. ఓకే, సో ఈరోజు మనం చెప్తున్నటువంటి అంశాలలో ఒకటది ఏమొస్తాయంటే రాజ్యం సమాజం, రెండవది ప్రభుత్వం, రాజ్యానికి మరియు ప్రభుత్వానికి మధ్య సంబంధం తేడా అనేది ఏదో ఉన్నది. అంటే రాజ్యం అంటే ఏమిటి, సమాజం అంటే ఏమిటి, రాజ్యానికి సమాజానికి మధ్య రాజ్యంలో ఎవరెవరు వస్తారు, సమాజంలో అని బయట పిలుస్తారు. తర్వాత రాజ్యమును ప్రభుత్వానికి మధ్య ఏమిటి, ప్రభుత్వం అనేది మొట్టమొదటిసారిగా వచ్చినది ఏంటంటే సమాజం నుండి రాజ్యం అనేది వచ్చినది. ఆ సమాజం నుంచి రాజ్యం ఏ విధంగా వచ్చిందో సమాజం నుండి ప్రభుత్వం అనేది ఏర్పడ్డది. అంటే కొంతమంది ప్రజల యొక్క సముదాయము, కొంతమంది ప్రజల యొక్క సమూహము, వాటి ఏమిస్తుంటే సమాజంగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం, సంస్థ అంటే ఇక్కడ అంతర్జాతీయ సంస్థలు అంటే అసోసియేషన్ సంస్థలు, ప్రైవేటీకరణకు సంబంధించిన కార్యకలాపాలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సంస్థలు వస్తుంటాయి. ఒకటి ఏంటంటే రాజ్యం మరియు సమాజం అనేది మనకు రాజ్యం అనేది కేవలము ఒకే ప్రాంతానికి పరిమితమే కాకుండా ప్రతి ప్రాంతంలో అంటే ప్రతి ప్రదేశంలో ప్రతి ప్రాంతంలో రాజ్యం అనేది కొనసాగించబడుతున్నది. సమాజం నుండే రాజ్యం అనేది ఉంటున్నది కావున సమాజం లేకపోతే రాజ్యం అనేది ఉండబోయేది కాదు. అందువల్ల సమాజం అనేది కేవలము అది కొంతమంది ప్రజల యొక్క సమూహంగా పిలవడం జరుగుతుంది. సమూహం లేదా సముదాయం. ప్రజలందరి కొద్దిమంది సమూహము లేదా సముదాయాన్ని సమాజంగా పిలవడం జరుగుతుంది. సో ఈ సమాజం అంటే సమాజంలో ప్రజల యొక్క సమూహంతో పాటుగా వారి యొక్క కర్తవ్యాలు కూడా సమాజంలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నది. రాజ్యం పరిమితమైనది కాదు, సమాజం మాత్రం ఇక్కడ రాజ్యం అనేది ప్రతి కాలక్రమేణా మారుతూ ఉంటుంది. ఇక్కడ సమాజం అనేది మార్పు చెందదు.
అంటే రెండింటి మధ్య తేడా ఏంటంటే సమాజం మార్పు చెందదు, అది నిర్దిష్టంగా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. కానీ రాజ్యం మాత్రం కొద్ది కాలక్రమేణా అంటే కొద్ది ప్రాంతానికి లేదా కొద్ది సంవత్సరాల తర్వాత రాజ్యం అనేది మారుతూ ఉంటుంది. ఓకే, తర్వాత సమాజంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత, తనకు ఉన్నటువంటి కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ పనిచేస్తుంటాడు. కానీ రాజ్యం అంటే సమాజం నుంచే రాజ్యం వచ్చింది కావున సమాజం మొదట ఆవిర్భవించి రాజ్యం తర్వాత ఆవిర్భవించడం జరిగినది. సో సమాజంలో మనకు ప్రతి వ్యక్తి తన వంతు పాత్ర అనేది ఎక్కువ ఉంటుంది. కానీ రాజ్యంలో అది ఒక్కరి చేతిలో మాత్రమే ఉంటుంది. రాజ్యం అనేది ఒక్కరి చేతిలో ఉంటే సమాజం అనేది ప్రజలందరి చేతిలో ఉంటుంది. ఇది ప్రజల యొక్క సముదాయం లేదా ప్రజల యొక్క సమూహంగా పిలవడం జరిగినది. ఇది ఒక్కరి చేతిలో మాత్రమే, అంటే ఎవరైనా ఒక్కరి చేతిలో రాజ్యం అనేది కొనసాగించబడుతున్నది. అరిస్టాటిల్ ఏం చెప్పారంటే రాజ్యం అనేది ప్రధానంగా ఒక 10,000 మంది ప్రజలు ఒక ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో లేదా ఆ ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? రాజ్యం అని పిలుస్తారు అని చెప్పారు. ఎవరు? అరిస్టాటిల్. ఓకే, అరిస్టాటిల్తో పాటు చాలా మంది వ్యక్తులు, మెక్డొనాల్డ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెక్డొనాల్డ్ అండ్ నెక్స్ట్ రూసో, రూసో వీరు కూడా, అంటే వీరందరూ ఏం చెప్పారంటే సమాజం మొదట అనుభవించి సమాజం నుంచి విడిపోయినటువంటి, అంటే సమాజంలో ఒక భాగము రాజ్యం, సమాజం యందలి ఒక భాగంగా ఒక పార్ట్గా రాజ్యం అనేది విభజించబడుతున్నది. ఆ రాజ్యం అనేది పురాతన కాలంలో కొన్ని సామ్రాజ్యాలుగా విడిపోయి సామ్రాజ్యం నుంచి ప్రభుత్వాలు ఇవన్నీ అధికారాలు అవన్నీ కూడా ఏర్పడ్డాయి. కావున మనకు మొట్టమొదటి అంశం ఏమొస్తుందంటే సమాజం, రాజ్యము, సమాజం. ఓకే, సమాజము రాజ్యము రెండు కూడా ఒకదానితో మరొకటి అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. మెక్డొనాల్డ్, రూసో, ఓకే, మెక్డొనాల్డ్ కూడా ఇతడు ప్రసిద్ధ ఆంగ్ల శాస్త్రవేత్త, అంటే పౌరాణిక రాజనీతి శాస్త్రం సంబంధించిన శాస్త్రవేత్త. ఇతడు కూడా రాజ్యం అనేది అది కేవలము ఒక ప్రాంతంలో ఒక్కరి చేతిలో మాత్రమే కాకుండా తరతరాలుగా కొద్ది సంవత్సరాల తర్వాత మారుతూ ఉంటుంది అని చెప్పాడు. మారుతుంటుంది రాజ్యం. సమాజం మాత్రం మార్పు అనేది చెందదు. ఎందుకంటే సమాజంలో జనాభా పెరుగుతున్నది. సమాజంలో జనాభా పెరుగుతున్న కొద్దీ వాటి యొక్క సముదాయం, అంటే మానవుడు సంఘజీవి. ప్రధానంగా అతను సోషల్ ఎనిమల్గా ఇప్పుడు పిలుస్తారు. సోషల్ ఎనిమల్ ఏంటి? సమాజంలో ఉన్నటువంటి సంఘజీవి. సో మానవుడు సంఘజీవిగా పిలువబడుతున్నది. మానవుడు ఒక్కరి చేతిలో మాత్రమే ఉండడం ఇష్టపడడు. అతను ఇతర వ్యక్తులతో కలిసిమెలిసి తన వంతు బాధ్యత పూర్తి చేసుకుంటున్నాడు. ఎవరు? మానవుడు. విధంగా రాజ్యానికి సమాజానికి మధ్య ఉన్నటువంటి ప్రధానమైన విషయాలు. రెండోది ఏమొస్తుందంటే ప్రభుత్వం. రాజ్యం మరియు ప్రభుత్వం. ప్రభుత్వంలో కూడా మనకు ప్రభుత్వం ఏంటి కదా అంటే ప్రభుత్వం యొక్క అధికారం. ప్రభుత్వం అనేది ఒక నిర్దిష్ట కాల పరిమితికి మాత్రమే, నిర్దిష్ట కాల పరిమితిపై ఆధారపడుతుంది. నిర్దిష్ట కాల పరిమితిపై ఆధారపడును. కొద్ది అంటే ఇక్కడ ప్రభుత్వం అనేది నిర్దిష్ట కాల పరిమితి అంటే ఒక కొద్ది రోజుల వరకు, అంటే ప్రభుత్వం మార్పు చెందడం లేదా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కానీ ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఎందులో వస్తాయంటే ఒక కాల పరిమితికి మాత్రమే, నిర్దిష్ట సమయానికి కొద్ది సంవత్సరాలకు సంబంధించిన సమయంలో మాత్రమే ఆధారపడి ఉన్నటువంటి వ్యవస్థ ప్రభుత్వం. రాజ్యం, సమాజం, రాజ్యం, ప్రభుత్వం. అంటే ఇందులో ప్రధానంగా రాజ్యం అనే పదము కామన్. కాకపోతే రాజ్యం నుండి రాజ్యం నుంచి ఏ విధంగా ఏర్పడ్డాయి, సమాజం ఏ విధంగా ఏర్పడ్డాది, ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడ్డాయి, సంస్థ అధికారాలు ఏ విధంగా ఏర్పడ్డాయి. అంటే రాజ్యం అనేది కామన్. రాజ్యం అనేది
పురాతన పద్ధతిలో ఉన్నది. పురాతన పద్ధతి అంటే ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం నుంచి వెళ్తే రోమన్ సామ్రాజ్యము, గ్రీక్ సామ్రాజ్యము, విధంగా పురాతన సామ్రాజ్యం నుంచి ఇవన్నీ కూడా ఏర్పడినటువంటి నూతన వ్యవస్థలు. రెండవది అంశం ప్రభుత్వం. ప్రభుత్వం అనేది మారుతూ ఉంటుంది. అంటే మంత్రులు, తర్వాత పరిపాలనా వ్యవస్థ ఈ విధంగా అయితే మారుతూ ఉంటుంది. కానీ రాజ్యం మాత్రం మారుతూ ఉండదు. ఇది మారుతూ ఉంటుంది కాలక్రమేణా, రాజ్యం మాత్రం మారుతూ ఉండదు. తర్వాత ప్రభుత్వంలో ప్రధానంగా పౌరుడే ప్రధాన పాత్ర వహిస్తారు. కానీ రాజ్యంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా అంటే ఇది ఫిక్స్డ్ పీరియడ్. అంటే ఫిక్స్డ్ పీరియడ్ అంటే అంటే శాశ్వతమైనది రాజ్యం. ఇది ఫిక్స్డ్ పీరియడ్ కాదు, అంటే అశాశ్వతమైనది. అంటే ఇక శాశ్వతమైనది కాదు. ఎందుకంటే కాలక్రమేణా మారుతుంటుంది ప్రభుత్వం యొక్క అధికారాలు. ఇదేమో ఫిక్స్డ్ టైంలో పనిచేస్తుంది, ఇది టెంపరీగా పనిచేస్తుంది. సో ప్రభుత్వ అధికారాలు, ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు. అంటే ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రభుత్వం అంటే ప్రజలు ఒక వ్యవస్థని ఎన్నుకొని ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారంను ప్రజలే అప్పగించడం జరుగుతున్నది, బాధ్యతలు అప్పగించడం జరుగుతున్నది. ఆ ప్రజలే మళ్ళీ పరిపాలనగా నిర్దిష్ట కాలక్రమేణలో జరుగుతున్నటువంటి వ్యవస్థ ఏమంటారు? గవర్నమెంట్ లేదా ప్రభుత్వము అని పిలుస్తారు. ఓకే, రాజ్యం ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యవస్థ. రాజ్యం అనేది శాశ్వతమైనది, కానీ ప్రభుత్వం మాత్రం శాశ్వతమైనది కాదు, టెంపరీ. ఇది పర్మనెంట్ అయితే ఇదేమో టెంపరీగా పిలవడం జరుగుతున్నది. ప్రభుత్వ అధికారాలు ఒక్కొక్క రాజ్యంలో ఒక్కో విధమైన వ్యవస్థను కలిగి ఉన్నది. ఓకే, ప్రభుత్వం యొక్క అధికారాలు ఒక్కో రాజ్యంలో లేదా ఒక్కో దేశంలో ఒక్కొక్క రకమైన వ్యవస్థను కలిగి ఉన్నది ప్రభుత్వం యొక్క అధికారాలు. కానీ రాజ్యం యొక్క అధికారాలు శాశ్వతం. ఇదేమో శాశ్వతంగా పిలవడం జరుగుతుంది. శాశ్వత అధికారము అంటే శాశ్వతంగా ఉన్నటువంటి వ్యవస్థ. శాశ్వతంగా ఉన్నటువంటి వ్యవస్థ రాజ్య వ్యవస్థ. శాశ్వతంగా ఉన్నటువంటి వ్యవస్థ రాజ్య వ్యవస్థ. ఓకే, కానీ ప్రభుత్వము శాశ్వతంగా కాకుండా ఒక నిర్దిష్ట కాల పరిమితి, అంటే కొద్ది రోజుల మాత్రమే, కొద్ది కాలం అనే పీరియడికల్ టైం అంటే ఒక నిర్దిష్ట కాల పరిమితి, అంటే ఒక కొన్ని సంవత్సరాలు మాత్రమే మారుతూ ఉంటుంది ఎప్పుడు ప్రభుత్వం యొక్క విధానాలు కానీ అధికారాలు కానీ. అది ఒక్కొక్క రాజ్యంలో ఒక్కో రకమైన ప్రభుత్వ వ్యవస్థ అనేది పనిచేస్తున్నది. అంటే వాటి యొక్క విధానం అనేది వివిధ రకాలుగా ఉంటుంది. ఒక్కో రాజ్యంలో ఒక్కో ప్రభుత్వ వ్యవస్థ విధానం వివిధ రకాలుగా ఉంటుంది. కానీ ఇందులో రెండోది ఏంటిది? రాజ్యం అనేది ప్రభుత్వ అధికారానికి కొన్ని సందర్భాల్లో వ్యతిరేకత ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో సహాయంగా కూడా ఉండవచ్చు. అంటే రాజ్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచేనే రాజ్యాన్ని విడవటం జరుగుతున్నది. కొన్ని సందర్భాల్లో సహకారంగా కూడా ఉండడం జరుగుతున్నది. అంటే ఒక్కో రాజ్యము ఒక్కో విధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అంటే ఇది తాత్కాలికమైనది, ఇదేమో శాశ్వతమైనది. దీన్ని ఏం పిలుస్తారు? తాత్కాలికమైనది. తాత్కాలికం అంటే టెంపరీ లేదా కొద్ది రోజుల వరకు అది అధికారంలో ఉండి వ్యక్తులు మారుతూ ఉంటారు, తాత్కాలికమైనది. కానీ వ్యవస్థ మాత్రం ఒకటే. వ్యక్తులు మారినా వ్యవస్థ మాత్రం ఒకటిగా ఉంటుంది. దాని ఏమంటారంటే ప్రభుత్వం అంటారు. అంటే ప్రభుత్వ ఆలోచన పరంగా ఆలోచన విధానము వేరే రకంగా ఉన్న వ్యవస్థ మాత్రము సరైనగా ఉంటుంది. అంటే ఇది తాత్కాలికంగా ఏర్పడినటువంటి వ్యవస్థగా ప్రభుత్వం పిలుచడం జరుగుతున్నది. కానీ రాజ్యం అనేది శాశ్వతంగా ఎల్లప్పుడూ ఒకే నిర్దిష్ట ప్రాంతంలో పరిమితంగా కాకుండా అది కాలక్రమేణా మారుతూ అనేది ఎప్పుడూ ఒక్కో విధంగా ఉండకుండా చేంజ్ అవుతుంటుంది. సో రెండు మధ్య తేడాలు వస్తాయి. మూడోది వస్తుంది రాజ్యం సంస్థ. సంస్థ అంటే ఆర్గనైజేషన్. ఓకే, ఇవేంటంటే ఈ పాఠంలో మనకు ఓకే ఇందులో మొదటి భాగము ఫస్ట్ పార్ట్ ఏమొస్తుంది అంటే రాజ్యము
అర్థం నిర్వచనం. ఇంతకుముందు మన క్లాసులో రాజ్యం యొక్క ఆశయాలు చెప్పుకున్నాం. ఏం ఆశయాలు అవి? 5 రకాల ఆశయాలు ఉన్నాయని చెప్పుకున్నాం. జనాభా, ప్రాదేశికము, ప్రభుత్వము, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ సంస్థ. ఎన్ని అంశాలు? మొత్తం 5 అంశాలు. ఏంటిది? రాజ్యానికి సంబంధించిన ఆశయాలు. జనాభా, ప్రాదేశికం అంటే ఒక ప్రాంతాల వారి కూడా రాజ్యం అనేది మార్పు చెందుతూ ఉంటుంది. సార్వభౌమాధికారం. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది? సార్వభౌమాధికారం తర్వాత అంతర్జాతీయ సంస్థలు. ఓకే, మూడో అంశం ఏమొస్తుందంటే ఇవి ఏంటంటే రాజ్యం యొక్క ఆశయాలన్నీ ఇంతకుముందు క్లాస్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనము రెండింటి మధ్య తేడాలు ఏమిటివి అంటే రాజ్యము, సమాజం. రాజ్యానికి సమాజానికి మధ్య తేడాలు, రాజ్యానికి ప్రభుత్వం మధ్య తేడాలు, ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడుతున్నది. అదేగా మూడో అంశం ఏంటిది? రాజ్యము, సంస్థ అంటే ఏంటిది? ఒక ప్రజలు కొద్దిమంది కలిసి ఒక విధమైన పరిపాలన ఏర్పాటు చేయడం. దాన్ని ఏమని పిలుస్తుంటాం అంటే సంస్థగా పిలువబడుతున్నది. రాజ్యం అనేది ఇందులో కామన్ వర్డ్, కానీ సంస్థ అనేది కాలక్రమేణా మారుతూ ఉంటుంది. అంటే రాజ్యం అనేది ఇందులో మనం శాశ్వతమైనదిగా పిలవడం జరుగుతుంది. ఇక సంస్థ అనేది తాత్కాలిక. ఇది కూడా సేమ్ ప్రభుత్వం వలె తాత్కాలికమైన వ్యవస్థ. సంస్థకు ఉదాహరణ. ఓకే, సంస్థకు ఉదాహరణ ఏమొస్తాయి? ఐక్యరాజ్య సమితి. ఓకే, అంతర్జాతీయ సంస్థ ఎగ్జాంపుల్. సంస్థకు ఉదాహరణ ఏమొస్తుంటాయి? ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ ద లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ ఉదాహరణగా పిలుస్తాం. ఓకే, ఫస్ట్ ఏమొస్తుందంటే సంస్థకు ఉదాహరణ ఏమిటంటే ఐక్యరాజ్య సమితి. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. రెండవది ది లయన్స్ క్లబ్ అంటే కొద్దిమంది వ్యక్తులు కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఓకే, ఆ సంస్థకు రకరకాల పేర్లు అనేది పెట్టారు. అందులో కొద్దిమంది వ్యక్తులు కలిసి ఒక సంస్థ ఐక్యరాజ్య సమితి అంటే సంస్థ. రెండవది ది లయన్స్ క్లబ్. మూడవది ఏమొస్తుంది? ద రెడ్ క్రాస్ సొసైటీ. 3 ఉదాహరణలు. సంస్థ అంటే ఏమిటి? రాజ్యానికి సంస్థకు మధ్య తేడా ఏమిటి? సంస్థకు సంబంధించిన ఉదాహరణ ఏమిటి అనేది మనం ఇప్పుడు చెప్పదలుచుకున్నాం. ఓకే, సంస్థ అంటే ఏమిటి? పరిపాలన అంటే కొద్దిమంది ప్రజలు ఏర్పాటు చేసిన ఒక రకమైన ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంబంధించిన వ్యవస్థ. అంటే సంస్థలో కూడా 2 రకాలు కలవు, ప్రభుత్వ, రెండవది ప్రైవేట్. అంటే పరిపాలనకు సంబంధించిన వ్యవస్థ. ఓకే, ఈ సంస్థలలో మనకు 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ మొత్తం ప్రపంచంలో ఏర్పడినటువంటి చాలా పెద్దదైన వ్యవస్థ ఐక్యరాజ్య సమితి. ఇందులో ఓకే, ఐక్యరాజ్య సమితి ఏమిటి? ఇది ఒక శాంతియుత సంస్థ. ఐక్యరాజ్య సమితి అంటే ఏంటంటే ఇది ఒక శాంతియుతంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ. శాంతియుతమైన సంస్థ. ఓకే, 1945 సంవత్సరం 1945 ఈ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి సంస్థ శాంతియుత అభివృద్ధి సంస్థ. శాంతియుతమైన మరియు అభివృద్ధిని కోరుకున్న సంస్థ. అంటే ఏ అభివృద్ధి? మానవ అభివృద్ధి, దేశాలకు సంబంధించిన అభివృద్ధి.
శాంతియుతమైన మానవ అభివృద్ధిని, దేశాల యొక్క అభివృద్ధిని కోరుకున్నటువంటి వ్యవస్థ, కోరుకున్నటువంటి స్వచ్ఛంద సంస్థ ఏంటది? ఐక్యరాజ్య సమితి. స్వచ్ఛంద సంస్థలు అనేవి కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ది రెడ్ క్రాస్ సొసైటీ. రెడ్ క్రాస్ సొసైటీ అంటే ఏంటంటే అనుకోకుండా వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, లేదా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నటువంటి కరోనా వైరస్ ఓకే చనిపోయినప్పుడు కానీ, వ్యాధులు వచ్చినప్పుడు కానీ, ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు కానీ చాలామంది చనిపోతుంటారు. స్వచ్ఛందంగా కొంతమంది ఏం చేస్తారంటే హెల్ప్ చేస్తుంటారు ప్రజలకు. అప్పటి వాళ్ళు ఏమంటారంటే వాలంటీర్స్ అంటారు. వాలంటీర్స్ అంటే ఎవరు? స్వచ్ఛంద కార్యకర్తలు. స్వచ్ఛంద కార్యకర్తలు ఎందులోకి వస్తారంటే రెడ్ క్రాస్ సొసైటీ అనిపిస్తుంటారు. ఎగ్జాంపుల్లో మనకు హాస్పిటల్లో ప్రధానంగా ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ప్లస్ అంటే ఏంటంటే రెడ్ కలర్లో ప్లస్ సింబల్ అనేది కనిపిస్తుంటుంది. ప్లస్ అంటే ఇది ఒక రెడ్ క్రాస్ సొసైటీ. అంటే ప్లస్ అంటే మనం ఏమైనా తీసుకోవాలి, మందులు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఒక గ్రంథాలయంగా, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిన ఒక సంస్థగా, అంటే మెడికల్ షాప్ కానీ, తర్వాత హాస్పిటల్స్ కానీ, అవి ఏవైనా సరే ఉచిత మందుల పంపిణీ కానీ ఓకే మనకు లభించినటువంటి ఒక ఏరియా దాని ఏమంటే ప్లేస్ అంటే ది రెడ్ క్రాస్ సొసైటీ. హాస్పిటల్ సంబంధించిన సింబల్ ఓకే. రెడ్ క్రాస్ సొసైటీ అనేది కూడా ఒక సంస్థ, స్వచ్ఛంద సంస్థ. అంటే ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ఉచితంగా స్వచ్ఛందంగా ప్రజలకు సహాయం చేసేటువంటి ఒక సంస్థ ది రెడ్ క్రాస్ సొసైటీ. తర్వాత ది లయన్స్ క్లబ్ అంటే ఏంటంటే మనకు ప్రధానంగా రోటరీ క్లబ్, ది లయన్స్ క్లబ్ కూడా ఒక స్వచ్ఛంద సంస్థలో ఉంటాయి. అంటే కొంతమంది ప్రజలు కలిసి ఒక క్లబ్ను ఏర్పడేయడం, అంటే మీటింగ్ సమావేశాలు ఏర్పడేయడం, కులానికి సంబంధించిన క్లబ్ అనేది ఇక్కడ ఒక రకమైన వ్యవస్థ. అంటే మన భాషలో చెప్పాలంటే కొన్ని కులాలు కలిసి ఒక రకమైన వ్యవస్థని ఏర్పాటు చేసి అందులో చాలా పేదవాళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చి ఆదుకోవడం, అందులోకి వస్తున్నటువంటి వ్యవస్థ ఏమంటారంటే ది లయన్స్ క్లబ్. ది లయన్స్ క్లబ్ అనేది రోటరీ క్లబ్. నెక్స్ట్ వస్తుంది రోటరీ క్లబ్ కూడా వస్తుంది. రోటరీ క్లబ్ అంటే ఇది మనకు సంస్థలు ఉంటుంది. సంస్థలకు ఉదాహరణ చాలా ఉన్నాయి. అందులో 3 ముఖ్యమైనవి. రోటరీ క్లబ్ కూడా ఇందులోకి వస్తుంటాయి ఓకే. రాజ్యం సంస్థ. రాజ్యం అనేది కానీ రాజ్యంలో ప్రధానంగా ఇది శాశ్వతమైనది కావున ఇది ఒకే అంటే ఫిక్స్డ్ టైప్ ఆఫ్ ది సిస్టమ్. ఫిక్స్డ్ టైప్ అంటే ఒకే రకానికి సంబంధించిన వ్యవస్థను కలిగి ఉన్నటువంటి అధికారం రాజ్యానికి ఉంటుంది. కానీ సంస్థ అనేది అది ఎప్పుడు మారుతూ ఉంటుంది. వ్యక్తులు ఏ విధంగా అయితే మారుతూ ఉంటారో ఒక పరిపాలనలో సంస్థలు కూడా మారుతూ ఉంటారు. అందులో అధికారానికి సంబంధించిన వ్యవస్థ కూడా మారుతూ ఉంటుంది ఓకే. ఇది ప్రధానంగా మనకు తేడాలు భేదాలు. రాజ్యము సమాజం, రెండవది ప్రభుత్వము. రాజ్యము సంస్థ. అంటే రాజ్యానికి ప్రధానంగా ఏం కావాలంటే రాజ్యానికి సమాజం ఉంటేనే ఆ సమాజంలో ఒక ప్రాంతంలో అభివృద్ధి అనేది సాధించబడుతున్నది. అదేవిధంగా కేవలం అభివృద్ధి మాత్రమే ఉంటే సరిపోదు. అదేవిధంగా కేవలం రాజ్యం మాత్రమే ఉంటే సరిపోదు. ఇంకేం ఉండాలి? పరిపాలన ఉండాలి. ఆ పరిపాలన అనేది మనకు 2 రకాలుగా పిలవడం జరుగుతున్నది. ఒకటోది ఏంటంటే ప్రభుత్వం అనేది కామన్, రాచరికపు ప్రభుత్వము ఒకటవది. రెండవది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఓకే. రాజ్యంతో పాటు ఇంకేం కావాలంటే పరిపాలన. అంటే ఏంటిది? ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి మొదటి అంశం ఏంటంటే రాచరికపు అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో మనం విన్నాం. రాచరికం అంటే రాజు లేదా రాణి ఆ రాజ్యంలో ఆ సామ్రాజ్యంలో చేసేటువంటి వ్యవస్థ. ఒక రాచరికపు ప్రభుత్వం. రెండవ ప్రజాస్వామ్యం అనేది కొత్త పేరు. రాచరికపు అనేది
పురాతన నామం అయితే ప్రజాస్వామ్యం అనేది నూతన నామం. పురాతన నామం, నూతన నామం. సో పరిపాలనా వ్యవస్థ ఏ దేశం యందలి, ఏ రాజ్యం యందలి లేదా ఏ దేశం యందలి పరిపాలనా వ్యవస్థ అనేది సమర్థంగా ఉంటుందో ఆ దేశం యందలి ప్రభుత్వ విధానాలు కానీ ప్రభుత్వ కార్యకలాపాలు లేదా అధికారం కానీ విజయవంతం సాధిస్తుంటాయి. ఓకే, సంస్థలు కూడా అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నుంచే సంస్థలు అనేవి ఏర్పడ్డాయి. ప్రభుత్వం అంటే అదొక కేవలము భవనాలు, రోడ్లు, రైల్వేలు కాకుండా ప్రజలు అందరూ ఒక రకమైన మార్పు అనేది ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజలకు సంబంధించిన సౌకర్యాలు ఏ విధంగా కావాలో అవన్నీ కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా పిలువడం జరుగుతుంది. ఆ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వ్యవస్థను ఏమంటారు? ఆర్గనైజేషన్, సంస్థలు. ఈ సంస్థలు అనేవి మళ్ళీ ఏ విధంగా మనకు సహాయ సహకారంగా ఉంటాయి? సంస్థలు మళ్ళీ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కూడా ఏర్పడుతూ ఉంటాయి. ప్రత్యక్ష ప్రభుత్వము, పరోక్ష ప్రభుత్వము. తర్వాత ఇంకోటి వస్తుంది రాజరిక ప్రభుత్వము, ప్రజాస్వామ్య ప్రభుత్వము. ఓకే, నెక్స్ట్ ప్రజాస్వామ్య ప్రభుత్వంతో పాటు కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూడా ఏర్పడుతుంటాయి. అంటే ఇందులో ఉన్నటువంటి రకాలు ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన. ఓకే, నెక్స్ట్ సంస్థలు కూడా ప్రభుత్వంలో పరిపాలనగా విభజించబడుతున్నది. ఓకే, ఆ సంస్థలని కూడా ఒక రకమైన చిన్నపాటి యొక్క సమాజంగా ఏర్పడుతుంటాయి. చిన్న సమాజం ఉండే ఒక రకానికి సంబంధించిన విభాగం. ఓకే, చిన్నపాటి సమూహము అంటే సంస్థ అనేది, రాజ్యం అనేది ఒక మహాసముద్రం ఏ పెద్ద అంటే ఏ విధంగా అయితే ఉంటుందో సంస్థ అనేది ఒక నది కావలే వలె ఉండవలను. అంటే రాజ్యం అనేది అతిపెద్ద సామ్రాజ్యంగా కొనసాగించబడితే సంస్థ అనేది చిన్న సామ్రాజ్యంగా కొనసాగించబడుతున్నది. ఓకే, ఇందులో ప్రభుత్వం నుండే సంస్థలు అనేవి ఏర్పడడం జరుగుతున్నది. అది ప్రపంచానికి సంబంధించిన ఒక్కో దేశము ఒక్కో రకమైన వ్యవస్థను తర్వాత పరిపాలన కలిగి ఉన్నది. అదేవిధంగా ఒక్కో దేశము ఒక్కో రకమైన సంస్థలు కూడా కలిగి ఉన్నది. ఆ సంస్థలలో అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాలు అంటే రాజ్యాలు లిఖితపూర్వక సంబంధించిన పరిపాలన కానీ తర్వాత రాజ్యాంగం కూడా అంటే అది కూడా ఒక ప్రభుత్వంలో ఒక పరిపాలనగా విభజించబడుతున్నది. రాజ్యాంగము లేదా ఇంకోటి ఏంటి సార్వభౌమాధికారం లేదా ఇంకోటి సౌభ్రాతృత్వం, న్యాయము అంటే రూల్ ఆఫ్ లా. రాజ్యాంగము, సార్వభౌమాధికారం, సౌభ్రాతృత్వం, న్యాయము ఇవన్నీ ఎందులోకి వస్తాయంటే ప్రభుత్వం యొక్క పరిపాలన కింద వస్తుంటాయి. రాజ్యాంగము, సార్వభౌమాధికారం, సౌభ్రాతృత్వం, న్యాయం అంటే ఇవి 4 అంశాలు కూడా ప్రభుత్వం యొక్క పరిపాలన పైన ఆధారపడి ఉండును. ప్రభుత్వం యొక్క పరిపాలన పైన, ప్రభుత్వం అధికారుల పైన ఎక్కువగా ఆధారపడి ఉండును. రాజ్యాంగం అంటే ఏంటి మనకు తెలుసు. రాజ్యాంగం అంటే ప్రజలందరూ కలిసి మనం ఇచ్చుకున్నటువంటి ఒక వ్యవస్థ. అంటే ప్రజల యొక్క సమూహంలో ప్రభుత్వం ఏ విధంగా కొనసాగించబడాలి, ప్రభుత్వంకు సంబంధించిన సలహాలు ఏ విధంగా పరిపాలన చేయాలి, అదేవిధంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి, ఏ విధంగా నిర్వహించాలి, వాటి ప్రధాన కర్తవ్యం ఏంటిది, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో రచించబడడం జరిగినది. మనకు స్కూల్ లెవెల్లో 10th క్లాస్ లెవెల్లో రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగం పరిధి, ప్రాముఖ్యత అనేది మనం చదువుకున్నాం. ఇప్పుడు ఇంటర్మీడియట్లో ప్రధానంగా
రాజ్యాంగంలో ఉన్నటువంటి ఓకే, ఇందులో మనకు రాజ్యాంగం అనేది ప్రధానంగా ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్లో ప్రధానంగా సార్వభౌమాధికారం మరియు రాజ్యాంగానికి సంబంధించిన విశేష అధికారాలు ఇవన్నీ కూడా మనము ఇందులో చెప్పబడుతుంది. దాంతో పాటుగా సంస్థలు కూడా చిన్న సామ్రాజ్యంగా ఏర్పడడం జరుగుతుంది. కొన్ని చిన్న సముదాయాల యొక్క సమూహము. ఓకే, ఈరోజు మనం చెప్పబడుతున్నటువంటి ఈ సంస్థలు అనేవి కాలక్రమేణా చిన్న చిన్న సంస్థలుగా లేదా పెద్ద సంస్థలుగా ఏర్పడడం జరుగుతున్నది. కొన్ని చిన్న సంస్థలుగాను మరికొన్ని పెద్ద సంస్థలుగాను ఏర్పడడం జరుగుతున్నది. తర్వాత సౌభ్రాతృత్వం, న్యాయము, రాజ్యాంగము, సార్వభౌమాధికారం, సౌభ్రాతృత్వం, న్యాయము ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన ప్రత్యక్ష లేదా ప్రధానమైనటువంటి వ్యవస్థ. ఓకే, మనము సంస్థ ఈరోజు మనం చెప్తున్నటువంటి రాజ్యము, సమాజం, రాజ్యము, ప్రభుత్వము, తర్వాత రాజ్యము, సంస్థ ఈ మూడు కూడా ప్రధానంగా ముఖ్యమైన అధికారంగా పిలవడం జరుగుతున్నది. ఓకే, మనం రేపటి క్లాస్లో సార్వభౌమాధికారం అంటే ఏమిటి, సార్వభౌమాధికారంలో ఉన్నటువంటి విషయాలు, ఆవశ్యకత అనేది ఏ విధంగా ఉన్నాయి రేపటి క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్స్.